హాయ్ హలో వెల్కమ్ టు ప్రటాక్. ఇప్పుడు రీసెంట్గా ఒక వార్త అనేది తెలుగు స్టేట్స్లో బాగా వైరల్ అవుతుంది. అది జానీ మాస్టర్ సంబంధించి. జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని లైంగికంగా వేయించడం అని చెప్పి మనకు సోషల్ మీడియాలో అయితే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. సరే, దానిలో ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది అనే విషయం పక్క పెడితే, జానీ మాస్టర్ తాను మంచి వ్యక్తిని అని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఒకవేళ తాను తప్పు ఏం చేయలేదు, తను మంచి వ్యక్తి అన్నప్పుడు అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే జానీ మాస్టర్ అందుబాటులో లేడు, పరారులో ఉన్న విషయం మాత్రం తెలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జానీ మాస్టర్ అట్లా చేస్తాడని చెప్పి కొంతమంది నమ్ముతలేరు, కొంతమంది నమ్ముతారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లు అనేటోళ్ళు డ్యాన్స్ మాస్టర్లు ఉండి వాళ్ళు డాన్సర్లుగా అమ్మాయిలను తీసుకొని వాళ్ళతో డ్యాన్స్ చేయించడం, సినిమాలలో వాళ్ళకు సంబంధించిన బాగోగులను చూడడం అనేది కొంతవరకు జరుగుతుంది. సో ఆ రకంగా ఏమన్నా జానీ మాస్టర్ ఆమెను అఘాయిత్యం చేయడానికి పాల్పడవచ్చు ఒకటి, లేదా ఎవరో గిట్టనోళ్ళు జానీ మాస్టర్ అంటే కోపం ఉన్నోళ్ళు, లేకపోతే రాజకీయంగా ఏమన్నా పడినోళ్ళు ఎవరైనా ఉంటే బహుశా ఈమెతోటి కావాలని ఇట్లా కూడా ఏమన్నా చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కూడా లేకపోలేదు. సరే, ఏది ఏమైనా కూడా ఆ అమ్మాయి అయినా బయటికి రావాలి. అంటే అఫ్కోర్స్ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, తీర్పు ప్రకారం ఎవరైతే అత్యాచారానికి గురి కాబడతారో, లైంగికంగా వేయించబడతారో వాళ్ళ విషయాలు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. అది చట్టరీత్యా నేరం అనే విషయాన్ని సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. సో అందుకోసం అని చెప్పి ఆ అమ్మాయి ఎవరో, ఆ డీటెయిల్స్ ఎవరో మీడియా కూడా అంత స్పష్టంగా చెప్పలేకపోతుంది. ఆ పర్సన్ సో అండ్ సో పర్సన్ అని చెప్పి ఆమె పేరు కూడా బయటికి రాణిస్తారు బికాస్ ఆఫ్ దట్ రీజన్. అయితే జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని మాత్రం ఒక విషయం తెలిసి వస్తుంది. పరారీలో ఉన్నాడు అనే విషయం పబ్లిక్లోకి రావడం వల్ల జానీ మాస్టర్పై ఒక అభిప్రాయం ఏమొస్తుందంటే, ఇతను నిజంగా తప్పే చేయవచ్చు, చేయడం వల్లనే ఇట్లా జరిగిందేమో, ఆయన కావాలని పరారీ అయ్యిండేమో అని చెప్పి అనుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పచ్చు. ప్లస్ ఇంకొకటి, నిన్న సినీ వర్గానికి సంబంధించిన ఒక టీము నిన్న సమావేశమై యాంకర్ జానీ, కొంతమంది వాళ్ళంతా సమావేశమై జానీ మాస్టర్ చేసిన అన్యాయం గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి నిజంగానే లైంగిక వేధింపులకు గురి కాబడింది జానీ మాస్టర్ చేత అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ప్లస్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా కొంచెం ఈమెను ఇబ్బంది పెట్టింది. ఎవరు ఏ క్యాండిడేట్ ఉన్నారో లైంగిక వేధింపులకు గురి కాబడిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కొంత ఆమె కూడా ఇబ్బంది పెట్టింది. తన భర్త దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం కొద్దీ ఆమె కూడా కొంత ఏమైనా ఇబ్బంది పెట్టిందని చెప్పి మాత్రం తెలుస్తుంది. సరే, ఏదేమైనా కూడా పోలీసుల దర్యాప్తు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అతి త్వరలో అసలు నిజాలు ఏందనే విషయం బయటకు వస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. పోలీసుల ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత మిగతా సమాచారాన్ని మన ప్రటాక్ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుందాం.